హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట. సంక్రాంతికి అందరూ ఖచ్చితంగా మన ఊర్లకైతే వెళ్తూ ఉంటాం కదా. మాది విలేజ్ అనమాట, మా అత్తగారు ఊరు. మేము కూడా మా విలేజ్కి అయితే ముందే వెళ్ళిపోయాం. అంటే ఈసారి సంక్రాంతి కొంచెం ఒకరోజు ముందే వెళ్ళాము. అందరూ వెళ్ళే ఉంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సంక్రాంతికి ఎక్కడున్నా సరే అందరూ ఊర్లకైతే వెళ్తూ ఉంటారు. అలానే మేము కూడా వచ్చేసాం. అయితే ఫస్ట్ భోగి కాబట్టి భోగి రోజు తెల్లవారుజామునే 3 గంటలకే స్టార్ట్ చేస్తారు పల్లెటూర్లలో. అంటే భోగి వేయడం అందరూ అంటే ఎవరు ఎక్కువ మంట వేశారు ఏంటి అనేసి చూసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి పల్లెటూర్లలో. సిటీస్లో ఏముంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇక్కడికి వస్తేనే ఎంతో హ్యాపీ ఎంతో ఎంజాయ్గా చేసుకోవచ్చు మనం పండుగలన్నీ. మేము అందుకే ఖచ్చితంగా సంక్రాంతికి ఒకరోజు ముందైతే వెళ్తూ ఉంటాం. మీరు వెళ్ళారని అనుకుంటున్నాను. ఇంక ఈ వీడియోలో వచ్చేసి ఇంకా సంక్రాంతి ఎలా చేసుకున్నాను ఏంటి అనేసి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి. ఇలా మేము భోగి రోజు అయితే తెల్లవారుజాము భోగి అయితే వేసేసాము. అక్కడ మా అత్త, పక్కింటి ఒక అమ్మాయి, నేను, మా వారు, మా మామయ్య అందరం కలిసి అయితే వేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఈ సంక్రాంతి అప్పట్లో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉండేది. ఇప్పుడు నాకైతే కొంచెం అంత ఇది లేదు, తగ్గిపోయింది అని అయితే అనిపిస్తుంది. అంత హడావిడి లేదు అనిపిస్తుంది. సో సరే అనేసి మేము 4-4:30 అట్లా అయిపోయింది అనమాట. మార్నింగ్ లేసి అట్లా భోగి మంట అయితే వేస్తూ ఉన్నాం. భోగి మంటలో ఏవైనా పాత వస్తువులు వేయాలి, చీపురు కట్టలు వేయాలి అంటుంటారు. అలాంటివి మేమైతే వేస్తూ ఉంటాం. పాతవన్నీ దాచిపెట్టేస్తూ ఉంటుంది మా అత్త. అవన్నీ దాచిపెట్టి వేస్తూ ఉంటాం అన్నమాట. చూసారు కదా, ఇలా అయితే మా భోగి మంట. నాకెందుకు ఆ భోగి మంట కొంచెం నిప్పు లేదో ఏదో ఒక రూపంలా కనిపించింది, అందుకే చూస్తూ ఉన్నాను. ఇంకా భోగి అయిపోయింది. అంటే భోగి మంట వేయడం, ఇంకా ముగ్గులు స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా ముగ్గులు అయితే వేసేసాను. ఇది కింద వచ్చేసి భోగి కుండలాగా, ఇది మా ఇల్లు అనమాట. చూసారు కదా, ఇక్కడ భోగి కుండ వేసేసి హ్యాపీ భోగి అని రాసేసాను. మాకు కొంచెం చాలా ప్లేసే ఉంటుంది, కావాల్సినంత ముగ్గు వేసుకోవచ్చు అనమాట. ఇలా భోగి ముగ్గు వేసిన తర్వాత దేవుడికి పూజ కూడా చేసేసుకున్నాము. ఈసారి నేను మర్చిపోయాను దేవుడికి పూజ చేసింది. నేనైతే ఈసారి క్లిప్ తీయలేదన్నమాట, అసలు మర్చిపోయాను. సో 3 డేస్కి 3 డేస్లోనూ నేనేం పెట్టలేదు. సో ఇంకా జస్ట్ ముగ్గులు అలా చూపిస్తూ ఉన్నాను. మీరు కూడా మీ ఊరికి వెళ్ళారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది వెళ్ళలేదో పాపం. అంటే కొంతమంది కుదరకపోవచ్చు కదా, సో అలా ఎవరైనా వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అందరు ట్రై చేస్తూనే ఉంటారు వెళ్ళడానికి. ఇలా భోగి అయితే అయిపోయింది. పక్క రోజు ఇంకా హ్యాపీ పొంగల్ అని చెప్పేసి ముగ్గు అయితే వేశాను. ఏదో వేయాలనుకున్నా అదేదో అయ్యింది. సో ఇట్లా ముగ్గు అయితే వచ్చేసింది. ఇంకా సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది గుమ్మడికాయలతో దిష్టి తీయడం. అంటే ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఉంటారు. అలానే గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. తెలుసా, చిన్నప్పుడు మేము కూడా అంతే. సంక్రాంతి వస్తుందంటే చాలు ఒక 2 months ముందు, 1 month ముందు అందరూ పతంగులు తెచ్చేసి ఎగరేస్తూ ఉంటారు. అసలు ఆ వైబ్సే వేరు కదా అప్పట్లో. ఇప్పుడు కొంచెం తగ్గిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇంతసేపు ఫోన్లతోటే సరిపోతుంది కదా. ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం, ఆన్లైన్లోనే ఇవి అవి అనేసి బయటికి వెళ్ళి ఎంజాయ్మెంట్ ఏమీ లేదనమాట. సో ఇంకా పొంగల్ రోజు, అదే సంక్రాంతి రోజు ఈవినింగ్ మాకు రాముల వారికి ఊరేగింపు అయితే చేస్తారంట మా అత్తగారి ఊరిలో. సో ఎవ్రీ ఇయర్ ఇలా ఊరేగింపు అయితే ఉంటుంది. 11కి ఇట్లా ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది చూడండి. రాముల వారు అయితే వచ్చేసారు. మా మామయ్య అనమాట ఆయనకి చూడండి డ్రమ్స్ ఆయనకి వేస్తాను వాయించాలని చెప్పి జోక్స్ వేస్తూ ఉన్నారు. చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి అదిగోండి మన రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడు, అలానే ఆంజనేయ స్వామి అయితే ఊరేగింపుగా వచ్చేసారు. అదే మా కావల్లో అంటే మా అమ్మగారి ఊర్లో అయితే మాకు కలుగోలమ్మకి అయితే చేస్తారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా. అసలు కలుగోలమ్మకి తిరణాల్లాగా సంక్రాంతి వస్తుందంటే మా అమ్మవారికి చాలా అంటే చాలా బాగా చేస్తారు. అసలు కలకలలాడిపోతుంది గుడి దగ్గర అసలు. ఇంక ఇక్కడైతే రాముల వారికి అయితే చేశారనమాట.
చూసారు కదా అలంకరణ అదంతా చాలా బాగుండింది. నైట్ 11:30కి అలా అయితే ఊరేగింపు జరిగింది. అందరం టెంకాయలు అవి ఇవ్వడం అవన్నీ చేసామన్నమాట. ఇలా సంక్రాంతి కూడా అంటే తెలియకుండానే సంక్రాంతి కూడా అయిపోయింది. ఇంకా పక్క రోజు కనుమ అయితే వచ్చేసింది. ఇంకా కనుమ అనగానే అందరికీ తెలిసిందే కదా, మనం రథం ముగ్గులు అయితే వేస్తూ ఉంటాం. నేను కూడా అలా రథం ముగ్గు వేసేసి హ్యాపీ కనుమ అని చెప్పి సింపుల్గా రాసేసాను. చూసారు కదా, ఇలా సంక్రాంతి రోజు కూడా పొంగల్ పెట్టుకోవడం ఇవన్నీ చేసాం. ఇలానే కనుమ రోజు ఇట్లా జరిగింది. ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అవన్నీ సర్దుకుంటూ అలా హడావిడిలో ఉన్నాం. అంటే ఒక్కరోజన్నా అల్లుడి ఇంటికి రావాలని వాళ్ళకి కూడా కోరిక ఉంటుంది కదా. సో అందుకని మేము కనుమ రోజు అయితే టిఫిన్ అది చేసేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము ఆ రోజు. ఇంకా మేము మధ్యలో ఒకరోజు అయితే పండగ అంటే ఆఫ్టర్నూన్ నుంచి అలా పొలాల దగ్గరికి అయితే వెళ్ళాం, మా పొలాల దగ్గరికి. సో మీకు కూడా చూపించాలని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాము. అసలు రోడ్లు అయితే పాపం చాలా దారుణంగా ఉన్నాయండి. అంటే వెళ్ళడానికి రూట్ అస్సలు బాగాలేదు. అసలు వర్షాలు పడ్డాయంటే ఇంకైతే చెప్పలేము, అంత దారుణంగా ఉంటాయి. అయినా తప్పదు కదా, రైతులు అన్నాక అన్నీ చేయాల్సిందే. పాపం వాళ్ళు అలానే వెళ్తూ ఉంటారు. సో మేము కూడా ఆ రోజు వెళ్ళేసి చూసాము. మీకు ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, మా పొలాలు ఏమేమి వేసాము ఏంటి ఎంత అనేసి. ఇలా మా సంక్రాంతి అయితే గడిచిపోయింది. మీకు ఎలా జరిగింది, మీకు ఈ ఎంజాయ్మెంట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే పర్లేదు ఏదో జరుపుకున్నాం అన్నట్టు అనిపించింది ఈ ఇయర్. సో ఇలా అయితే మా సంక్రాంతి జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి. ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.